మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే గురు పుష్యయోగం, ఆఖరు శ్రావణ లక్ష్మీవారం అనగా గురువారం. ఇది పోతే ఇక మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ గురువారాలు రావు. కనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు బంగారం యొక్క నిజమైన విలువ దాని బరువులోనో పరిమాణంలోనో ఉండదు. దానిని సంపాదించిన లేదా సమర్పించిన మనసులోని భక్తి స్వచ్ఛతతోనే ఉంటుంది అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ పోతాయి, దరిద్రాలన్నీ పోతాయి. ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు వస్తాయి, మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఈ కథను పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. కనుక ఈ కథను చివరి వరకు వినండి. ఫ్రెండ్స్, కథను వినే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అనగనగా కాంచనపురం అనే ఒక సువిశాలమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని ప్రజలు సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. దానికి కారణం వారి రాజ్యంలో ప్రవహించే సువర్ణముఖి నదిలో బంగారం రేణువుల రూపంలో దొరకటమే. ఆ రాజ్యంలో సువర్ణుడు అనే ఒక నిరుపేద కానీ అత్యంత నైపుణ్యం గల స్వర్ణకారుడు ఉండేవాడు. అతను తయారు చేసే బంగారు ఆభరణాలలో జీవం ఉట్టిపడేది. అతను బంగారాన్ని కేవలం ఒక లోహంగా కాక సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఎంతో భక్తితో శ్రద్ధతో తన పనిని చేసుకునేవాడు. అదే రాజ్యంలో ధనపాలుడు అనే ఒక మహాధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు. అతని దగ్గర కొండలంత బంగారం ఉండేది. కానీ అతనికి బంగారంపై ప్రేమ తప్ప దాని వెనుక ఉన్న దైవ భక్తిపై నమ్మకం కానీ గౌరవం కానీ ఉండేవి కావు. ఒకనాడు రాజ్యంలో దండోరా వేశారు. ప్రజలారా వినండి వినండి, రాబోయే గురువారం నాడు అత్యంత అరుదైన మహిమాన్వితమైన గురు పుష్యయోగం సంభవిస్తున్నది. ఆ పవిత్రమైన రోజున మన మహారాజు గారు రాజకోశాగారం కోసం అత్యంత దివ్యమైన లక్ష్మీదేవి బంగారు విగ్రహాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అత్యుత్తమ విగ్రహాన్ని తయారు చేసిన వారికి తగిన బహుమానం లభిస్తుంది అని చాటింపు వేశారు. ఈ ప్రకటన వినగానే ధనపాలుడి కళ్ళు ఆశతో మెరిశాయి. నా దగ్గర ఉన్నంత బంగారం ఎవరి దగ్గర ఉంది? నేనే అందరికంటే పెద్ద బరువైన విగ్రహాన్ని తయారు చేసి మహారాజు మన్ననలు పొందుతాను అని గర్వంగా అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న మేలిమి బంగారాన్ని బయటకు తీసి పనివారిని పురమాయించి ఒక భారీ లక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. మరోవైపు సువర్ణుడు కూడా ఈ వార్త విన్నాడు. కానీ అతని మనసులో ఆశకు బదులుగా భక్తి పొంగి పొర్లింది. ఆహా, సాక్షాత్తు లక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేసే అవకాశం నాకు లభించనున్నదా? ఇంతకంటే అదృష్టం ఏముంది అనుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్నది కేవలం కొద్దిపాటి బంగారం మాత్రమే. అయినా అతను నిరాశ చెందలేదు. నా దగ్గర ఉన్నదే అమ్మవారికి సమర్పిస్తాను, నా భక్తే నా ఆస్తి అని సంతృప్తి పడ్డాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి తన భక్తుల నిజమైన నిష్టను పరీక్షించాలనుకుంది. ఆమె ఒక ముసలి చిరిగిన బట్టలు ధరించిన పేదలారి రూపంలో కాంచనపురానికి వచ్చింది. మొదట ఆమె ధనపాలుడి భవంతికి వెళ్ళింది. అయ్యా, ఆకలిగా ఉంది, కాస్తంత భోజనం పెట్టించండి అని అడిగింది. ధనపాలుడు ఆమెను చూసి అసహ్యించుకున్నాడు. చీపో అవతలికి, నేను మహారాజు కోసం బంగారు విగ్రహం తయారు చేసే పనిలో ఉన్నాను, నీలాంటి వాళ్లతో మాట్లాడే సమయం నాకు లేదు అని కసురుకుని పంపించి వేశాడు. నిరాశతో ఆ ముసలావిడ సువర్ణుడి చిన్న కుటీరానికి చేరుకుంది. సువర్ణుడు ఆమెను చూడగానే, అమ్మా, దయచేయండి, మీరు చాలా అలసిపోయినట్లు ఉన్నారు అని ప్రేమతో లోపలికి ఆహ్వానించాడు. తన కోసం దాచుకున్న రొట్టెలో సగం భాగం ఆమెకు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చాడు. ఆమె అతని మంచితనానికి ముగ్ధురాలయ్యింది. నాయనా, నువ్వు చాలా మంచివాడివి, రాజుగారి పోటీలో పాల్గొంటున్నావని విన్నాను. ఇదిగో నా దగ్గర ఉన్న ఈ చిన్న బంగారు ముక్కను తీసుకో, నీ భక్తికి నా చిన్న కానుక అని తన చేతిలోని ఒక కాంతిహీనమైన చిన్న బంగారు ముక్కను అతనికి ఇచ్చింది. సువర్ణుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఆ తల్లి ప్రేమను కాదనలేక వినయంగా స్వీకరించాడు. ఆ ముసలావిడ వెళ్తూ, నాయనా, గుర్తుంచుకో, బంగారం బరువులో కాదు, దానిని తయారు చేసే వాని మనసులోని భక్తిలో, గుణంలో దాని నిజమైన తేజస్సు ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. గురు పుష్యయోగం రోజు రానే వచ్చింది. సువర్ణుడు రాత్రంతా మేల్కొని ఆ ముసలావిడ ఇచ్చిన చిన్న బంగారు ముక్కతోనే విగ్రహాన్ని తయారు చేయటం ప్రారంభించాడు.
అతను ఆ బంగారాన్ని కరిగిస్తున్నప్పుడు అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అతని ప్రతి శ్వాసలో లక్ష్మీదేవి నామస్మరణే ఉంది. ఆశ్చర్యం, ఆ చిన్న బంగారు ముక్క అతని భక్తికి అనే అగ్నికి కరుగుతూ దివ్యమైన కాంతితో వెలిగిపోవటం మొదలుపెట్టింది. అతను పూర్తి చేసేసరికి అది చిన్నదే అయినా సూర్యకాంతిని మించిన తేజస్సుతో, కళ్ళల్లో కరుణతో, పెదవులపై చిరునవ్వుతో సజీవంగా ఉన్న లక్ష్మీదేవి విగ్రహంలాగా రూపుదిద్దుకుంది. ఇక గురుపుష్యయోగం రోజున రాజసభ కళాకాండాలతో నిండిపోయింది. ధనపాలుడు గర్వంగా తాను చేసిన భారీ విగ్రహాన్ని ప్రదర్శించాడు. అది చూడడానికి పెద్దగా బరువుగా ఉంది, కానీ అందులో ఏమాత్రం కళ కానీ ప్రాణం కానీ లేవు. తర్వాత సువర్ణుడు తాను తయారు చేసిన చిన్న విగ్రహాన్ని మహారాజు ముందు ఉంచాడు. ఆ విగ్రహం సభలోనికి రాగానే అక్కడి వాతావరణం మొత్తం ఒక దివ్యమైన పరిమళంతో, చెప్పలేని ప్రశాంతతతో నిండిపోయింది. ఆ విగ్రహం నుండి వెలువడుతున్న కాంతికి సభలో ఉన్న వారందరికీ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. మహారాజు, మంత్రులు, ప్రజలు అందరూ ఆ చిన్న విగ్రహంలోని దైవత్వాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. మహారాజు వెంటనే సింహాసనం దిగి వచ్చి సువర్ణుడికి నమస్కరించి, సువర్ణ, ఇదే నిజమైన కళ, ఇదే భక్తి, నీ విగ్రహమే మన రాజ్యానికి అలంకారం అని ప్రకటించాడు. అప్పుడే ఆ సభలో అందరూ చూస్తూ ఉండగా సువర్ణుడికి బంగారు ముక్కను ఇచ్చిన ఆ ముసలావిడ నిజరూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవిగా ప్రత్యక్షమైంది. సువర్ణ, నీ నిస్వార్థమైన భక్తికి, నిర్మలమైన మనసుకు నేను మెచ్చాను. గురుపుష్యయోగం నాడు బంగారాన్ని కొనటం శుభప్రదం అంటారు, కానీ ఆశతో కొన్న బంగారం కేవలం లోహం. భక్తితో స్వీకరించిన చిన్న రేణువు కూడా నా అనుగ్రహంతో మేరు పర్వతమవుతుంది. ధనపాలుడి దగ్గర ఉన్నది కేవలం బంగారం రాశి, నీ దగ్గర ఉన్నది నా ఆశీస్సుల రాశి అని చెప్పి సువర్ణుడిని ఆశీర్వదించింది. ఆమె ఆశీస్సులతో సువర్ణుడి కుటీరం బంగారు భవనంగా మారిపోయింది. ధనపాలుడు తన తప్పు తెలుసుకుని గర్వం వీడి క్షమించమని అమ్మవారి పాదాలపై పడ్డాడు. బంగారం యొక్క నిజమైన విలువ దాని బరువులోనో పరిమాణంలోనో ఉండదు. దానిని సంపాదించిన లేదా సమర్పించిన మనసులోని భక్తి, స్వచ్ఛతతోనే ఉంటుంది. గురుపుష్యయోగం వంటి పవిత్రమైన రోజున విచ్చలవిడిగా సంపాదించిన ధనంతోనో లేదా ఆశతోనో లేదా అహంకారంతోనో కొండంత బంగారం కొన్నా రాని తృప్తి, భక్తితో కొన్న చిన్న బంగారు రేణువుతో లక్ష్మీదేవి అనుగ్రహం రూపంలో లభిస్తుంది అనేదే ఈ కథలోని నీతి. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు ఒకేసారి ముగ్గురి గర్వాన్ని ఎలా అణిచివేశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జ్ఞానం పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు సమస్యలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. చాలా కాలం క్రిందట శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి 8 మంది భార్యలు. ఒకసారి అతని భార్య అయిన సత్యభామకు తన అందంపై ఎంతో గర్వం కలుగుతుంది. నేను ఎంత అందంగా ఉన్నాను, విశ్వంలోనే అత్యంత సౌందర్యవతిగా బ్రహ్మ నన్నే పుట్టించినట్లు ఉన్నాడు అనుకుంటుంది. మరోపక్క శ్రీకృష్ణుడి ముఖ్య ఆయుధమైన సుదర్శన చక్రానికి కూడా తను పెద్ద పెద్ద యోధులను కూడా ఓడించినందుకు తనకు తాను గొప్పగా అనుకుంటూ ఉంటాడు. తన శక్తిని చూసుకొని సుదర్శనుడు గర్వపడుతూ ఉంటాడు. నా వంటి గొప్ప అస్త్రం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. నన్ను భగవంతుడు ఎవరిని సంహరించి రమ్మంటే వారిని ఖచ్చితంగా సంహరించే వెనక్కు తిరిగి వస్తాను. వజ్రాయుధాన్ని కూడా నేను ఓడించాను. నా సహాయంతోనే శ్రీకృష్ణుడు అన్ని యుద్ధాలలోనూ గెలుస్తున్నాడు అని గర్వంగా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క శ్రీకృష్ణుడి వాహనమైన గరుత్మంతుడికి కూడా తను వేగంగా ఎగరగల శక్తిని చూసి గర్వంగా అనిపిస్తుంది. నేను ఆకాశానికే రాజును, నాకన్నా వేగవంతమైన వారు మరెవ్వరూ లేరు. నా పైన సవారీ చేసే శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచారు. నేను చిటికలో ఆయనను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళగలను అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు తన రాజ్యసభలో సింహాసనంపై సత్యభామతో సహా విరాజితుడై ఉంటాడు. గరుత్మంతుడు, సుదర్శనుడు కూడా అక్కడే ఉంటారు. అప్పుడు సత్యభామ శ్రీకృష్ణునితో యజ్ఞపూర్వకంగా, హే కృష్ణ, మీరు త్రేతాయుగంలో రామునిగా జన్మించి సీతను వివాహం చేసుకున్నారు. నాకు ఒక విషయం చెప్పండి, మీరు సీతను చూశారు కదా, సీత నాకన్నా అందంగా ఉంటుందా అని అడుగుతుంది.
శ్రీకృష్ణుడు సత్యభామకు సమాధానం చెప్పేలోగానే గరుత్మంతుడు ఇలా అంటాడు: హే కృష్ణ, మీరు ప్రతి యుగంలోనూ ఒక అవతారం ఎత్తారు. నేను వాయువు కన్నా వేగంగా అటు ఇటు ఎగిరి మీకు సేవ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఒక విషయం చెప్పండి, నాకన్నా వేగంగా ఎగరగల ప్రాణి ఈ జగత్తులో మరి ఒకటి ఉందా అని అడుగుతాడు. గరుత్మంతుని మాటలు విన్న సుదర్శన చక్రం కూడా ఇక ఆగలేక, హే భగవాన్, మీరు ఈ విశ్వంలో సమస్త అస్త్ర శస్త్రాలను కలిగి ఉన్నారు. మీరు ఎవరిని సంహరించమంటే వారిని సంహరించి తిరిగి మీ వద్దకు వస్తున్నాను. ఈ ప్రపంచంలో నన్ను నిష్ఫలం చేయగలిగే ఆయుధం వేరే ఏదైనా ఉందా అని అడుగుతాడు. వారి మాటలు విన్న శ్రీకృష్ణుడికి సత్యభామ తన అందంపై, గరుత్మంతుడు తన వేగంపై, సుదర్శన చక్రం తన శక్తిపై గర్విస్తున్నారని అర్థమైపోతుంది. వీరందరి గర్వం అణిగేలాగా ఏదో ఒకటి చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడితో, గరుత్మంత, హనుమంతుడు ఇక్కడి నుంచి కొన్ని యోజనాల దూరంలో గంధమాధవ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళి శ్రీరాముడు సీతతో సహా ద్వారకలో అతని కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పు అని అంటాడు. దాంతో గరుత్మంతుడు ఎగురుకుంటూ హనుమంతుడిని తీసుకురావడానికి గంధమాధవ పర్వతం వైపు వెళతాడు. తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామతో, నువ్వు సీతలాగా అలంకరించుకొని సింహాసనంపై నా పక్కన కూర్చో అంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శనుడితో, సుదర్శన, నువ్వు నా రాజభవనం యొక్క ముఖద్వారం వద్ద కాపలాగా ఉండు. నా అనుమతి లేకుండా ఎవరు ఈ భవనంలోనికి ప్రవేశించకుండా చూడు అంటాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు సుదర్శనుడు భవనం యొక్క ముఖద్వారం వద్ద కాపలా కాయడానికి వెళ్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు శ్రీరాముని రూపం ధరిస్తాడు. సింహాసనంపై సత్యభామ పక్కనే కూర్చుంటాడు. ఇంకోవైపు గరుత్మంతుడు హనుమంతుని వద్దకు చేరుకొని, అయ్యా హనుమ, శ్రీరాముడు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఆయనను కలిసేందుకు వెంటనే ద్వారకకు రావాల్సింది. నేను కూడా ద్వారకనే వెళ్తున్నాను. నా పైన కూర్చోండి. మిమ్మల్ని చిటికలో శ్రీరాముని వద్దకు తీసుకువెళ్తాను అంటాడు. అప్పుడు హనుమ, నా ప్రభువైన శ్రీరాముని సందేశాన్ని నాకు చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు వెళ్ళండి, నేను స్వయంగా వస్తాను అన్నాడు. హనుమంతుడు, నాతో వస్తే గనుక త్వరగా తీసుకువెళ్ళగలను. పోనీలే, నాకేం బాధ, సందేశం చేర్చటం నా బాధ్యత అని నేను నెరవేర్చాను అనుకుంటూ గరుత్మంతుడు గాలికన్నా వేగంగా ద్వారకకు చేరుకుంటాడు. కానీ అప్పటికే హనుమంతుడు అక్కడికి చేరుకొని ఉంటాడు. గరుత్మంతుడు ఇది చూసి ఆశ్చర్యపోతాడు. సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ విశ్వంలో అత్యంత వేగంగా ఎగరగల ప్రాణి అతను కాదు అని. ఇంతలో శ్రీరాముని రూపంలో కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు హనుమంతునితో ఇలా అంటాడు. భవనంలోనికి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ ఆపలేదా అని అడుగుతాడు. దానికి హనుమ, ప్రభు, మీరు నన్ను పిలవటం, ఎవరైనా నన్ను ఆపగలగటము జరగని పని అంటూ హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తన నోటిలో నుంచి బయటకు తీస్తాడు. నన్ను క్షమించండి ప్రభు, సుదర్శన చక్రం నన్ను అడ్డగించింది. అందువల్ల అతన్ని నేను నా నోట్లో బంధించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. సుదర్శన చక్రం కూడా సిగ్గుతో తలమంచుకుంటుంది. అతనికి కూడా అర్థమవుతుంది, ప్రతిసారి తాను తన లక్ష్యాన్ని చేరుకోలేడని అతన్ని ఒప్పించగలవారు ఈ భూమిపైనే ఉన్నారు అని. గరుత్మంతుడు ఇంకా సుదర్శన చక్రాల అహంకారం దిగిపోతుంది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో హనుమంతుడు, స్వామి, నేను మిమ్మల్ని గుర్తించాను. ప్రభు, మీరు నా శ్రీరాముడే. ఈ యుగంలో మీరు శ్రీకృష్ణుడిగా జన్మించారు. క్షమించండి ప్రభు. త్రేతాయుగంలో మాత సీత మీ పక్కన కూర్చునేవారు. కానీ ఈ జన్మలో ఎవరో దాసిని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇంత గౌరవం ఇస్తున్నారు అంటాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సత్యభామ వైపు చూస్తాడు. సత్యభామ ఎంతో సిగ్గుపడుతుంది. సీతామాత ఎంత అందమైనదో అర్థమై ఆమె అహంకారం తొలగిపోతుంది. ఈ విధంగా భగవంతుడు తన భక్తుల యొక్క అహంకారాన్ని హనుమంతుడిని పిలిచి తొలగిస్తాడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన లీల. ఈ కథ ద్వారా మనం ఎంత నిష్ణాతులమైన మనల్ని చూసి మనం గర్వించకూడదు, ఎప్పుడు వినమ్రంగా ఉండాలి అని అర్థమవుతుంది. అలాగే ఈరోజు గురు పుష్యమి యోగం రోజు ఎటువంటి ధనంతో బంగారం కొనాలి,
ఎటువంటి ధనంతో బంగారం కొంటే కలిపురుషుడి ప్రభావం పడుతుంది అనే విషయాన్ని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు కలి ప్రభావం తగలదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బంగారం కొనడానికి గురు పుష్యయోగం ఉన్న రోజు చాలా అద్భుతమైన రోజు. బంగారం కొనాలని ఎదురు చూసేవారు ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. అయితే సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే, కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు, అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు.
మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. అదేవిధంగా ఈరోజు సత్పురుషులు ఎలా ఉంటారో తెలిపే ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రావు, మీరు ధనవంతులుగా మారుతారు. గంధం చెక్కను నరికిన, అరగదీసిన, కాండాన్ని తొలిచిన సుగంధాన్నే ఇస్తుంది. సత్పురుషుడు గ్రంథం చెక్క లాంటివాడు. తనను పట్టించుకోకున్నా, తనకు విలువ ఇవ్వకున్నా, తనను హేళన చేసిన సమాజ శ్రేయస్సుకే పాటుపడతాడు. అలాంటి ఒక గొప్ప సత్పురుషుని కథ ఇది. పూర్వం గంగవరం అనే గ్రామంలో సుశాంతుడు అనే ఒక సత్పురుషుడు ఉండేవాడు. అతను ఊళ్ళో వారు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ ఊరు ప్రక్కనున్న నదిలో స్నానం చేస్తూ త్రికాలముల యందు లోక కళ్యాణం కోసం ఉపాసించేవాడు. ఆ ఊళ్ళో సకాలంలో వర్షాలు పడుతూ ఊరంతా సుభిక్షంగా ఉండేది. కానీ అతడి నిస్వార్థ సాధనను అర్థం చేసుకొని గ్రామస్తులు అతడిని సోమరిపోతూ అని, అసమర్థుడని హేళన చేసేవారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా సుశాంతుడు తన లోక కళ్యాణ సాధనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ నది అవతల ఒడ్డునున్న రత్నపురం అనే గ్రామానికి పెళ్లి కోసమని పడవలో బయలుదేరారు. ఇక పడవ బయలుదేరుతూ ఉందనగా ఈ సుశాంతుడు పరుగు పరుగున పడవను చేరుకుని నేను కూడా నది అవతలకు వస్తానన్నాడు. ఇది విన్న గ్రామస్తులు ఒరేయ్ అక్కడ కూడా బిచ్చమెత్తుకుంటావా అని ఈ నిస్వార్థ సాధకుణ్ణి అవమానపరిచి పడవలో చోటు లేదని చెప్పారు. అయినా సరే నేను వస్తాను అని సుశాంతుడు పట్టుబడితే వీడిని క్షోభకు గురి చేయాలన్న ఆలోచనతో సరే మాతో అవతల ఒడ్డుకురా, కానీ ఈ పడవలో నీ 2 కాళ్ళు పట్టవు, ఒంటికాలు మీద నిల్చొని రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు సాధకుడు సంతోషంతో సరేనని ఆ పడవలో ఎక్కి తన ఒక కాలి మడమతో నిల్చున్నాడు. ప్రయాణం ప్రారంభమయ్యింది. ఇక ఆవలిగట్టు 100 అడుగుల దూరంలో ఉందనగా అధిక బరువుతో పడవ ఊగటం మొదలయ్యింది. పడవ ఎక్కడ నీట మునుగుతుందో అన్న భయంతో పడవలో ఉన్న గ్రామస్తులు భయంతో వణుకుతూ ఉన్నారు. ఈ అధిక బరువుకు కారణం వీడే అని భావించి కోపంతో గ్రామస్తులు సాధకుణ్ణి పడవ నుంచి నీటిలోనికి నెట్టివేయబోయారు. భయపడకండి, ఎవ్వరికి ఏమీ కాదు అని సుశాంతుడు ఎంత చెప్పినా వినకుండా పాపం అతడిని పడవ నుంచి నెట్టేశారు. అదృష్టవశాత్తు నదిలో పడ్డ అతడు ప్రక్కనే ఒక బండరాయిని చేరి ప్రాణం దక్కించుకున్నాడు. ఆవేదనతో ఏడుస్తూ భగవంతుడా నన్ను మన్నించు, చివరి వరకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు అని ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. సుశాంతుడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పడవలో ఉన్న గ్రామస్తులు విచిత్రపోయారు. అంతలోనే క్షణం కూడా గడవక ముందే పడవలోకి నీళ్లు చేరి పడవ మునిగిపోయి గ్రామస్తులంతా చనిపోయారు. ఇలా ఎందుకు జరిగిందంటే సుశాంతుడు అప్పటి వరకు పడవలో ఒంటికాలు మడిమతో నిల్చున్నది ఆ పడవలో ఉన్న రంధ్రం పైన. పడవలో కన్నం పడుతున్న సంగతిని తన యోగ దృష్టితో ముందే గ్రహించి ఊరు వాళ్ళు వద్దన్న అవమానపరిచిన గ్రామస్తులను కాపాడాలని పడవలోనే వస్తానన్నాడు. కానీ ఏమి చేస్తాం, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పిచ్చెక్కిన అహంకారంతో ఈ సాధకుణ్ణి తక్కువ అంచనా వేసి అందరూ మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటి అంటే ధనధాన్య సంపద ఉంది కదా అని సత్పురుషులను సాధకులను హేళన చేయకూడదు. సాధకులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం వర్షపు చినుకులను చూస్తున్నాము. సత్పురుషులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం అన్నం మెతుకులను చూస్తున్నాము. సాధువులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం ప్రాణవాయువును పీల్చగలుగుతున్నాము. మన సంపద, మన ఆస్తులు, మన ఐశ్వర్యాలు
ఇవి అన్నీ కూడా సత్పురుషుల కాలి గోటికి కూడా సరితూగవు. అలాగే ఈరోజు ఈ దుర్గాదేవి కథను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ కష్టాల నుండి సమస్యల నుండి బయటపడగలుగుతారు. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు, ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు, దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్, శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు, అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా, మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా, నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా, అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది, ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు
వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఈ కథను విన్నా, ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు వస్తాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.